జగన్ అమాయకుడంటావు అంతేగా నాయుడు. నాయుడు, ఏం జరుగుతుందో తెలుస్తుందా? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? నిన్ను 50 రోజులకు పైగా జైల్లో పెట్టాడు, నేలపై పడుకోబెట్టాడు. కనీసం మాజీ ముఖ్యమంత్రివి అన్న గౌరవాన్ని కూడా పక్కన పెట్టి నానా ఇబ్బందులు పెట్టాడు. పోనీ ఇవన్నీ ఏమైనా నీపై పెట్టిన కేసులు ఆధారాలతో చేశాడా అంటే అసలు కించిత్ ఆధారం కూడా లేకుండా నిన్ను తీసుకెళ్లి లోపల వేశాడు. కానీ నువ్వేమో జగన్పై ఉన్న ఆరోపణలకు ఆధారాలు ఉంటేనే జగన్ని అరెస్టు చేద్దామంటున్నావు. నిన్ను జైల్లో వేశారు కాబట్టి అతనిపై పగ పెంచుకొని అతన్ని జైల్లో పెట్టకూడదు అంటున్నావు. అసలు ఏం చేద్దామని సామి నీ ప్రయత్నం? పీకలు తెగినపడిన కార్యకర్తలు కళ్ళు రెప్పవేయకుండా ఎదురు చూస్తున్నాయి. సర్వం కోల్పోయిన అమాయకుల బతుకులు నీ నిర్ణయంకై ఎదురు చూస్తున్నాయి. రుజువులు ఆధారాలు ఉంటేనే అరెస్టు చేద్దామంటున్నావా? ఒకే ఒక్కసారి వాడి ఎలక్షన్ నామినేషన్ అప్పుడు సబ్మిట్ చేసిన అఫిడవిట్ చూడు. ఆ వ్యక్తి 16 నెలలు జైల్లో ఎందుకు ఉన్నాడో ఆ లెక్కలన్నీ పరిశీలించి చూడు. ఆ వ్యక్తి ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయాన్ని చూడు. అవన్నీ చూశాక కూడా వాడిని అరెస్టు చేయడానికి ఆధారాలు అవసరమంటావా? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కుప్పంలో నడివీధుల్లో నిన్ను తిరగకుండా చేశామంటూ నానా హంగామా చేశాడు. కుప్పం మున్సిపాలిటీని నాడు నీకు కాకుండా చేశాడు. కులకాష్టాన్ని రగిల్చి మంగళగిరిలో నీ కొడుకును తొలిసారి పోటీలో ఓటమి చవిచూసేలా చేశాడు. అసలు అవన్నీ కాదహ, నీలో సగమై నిన్ను కట్టుకున్న భార్యను తూలనాడించాడు. అలాంటి వాణ్ణి తీసుకెళ్లి బొక్కలో పెట్టి భోగి పండగ చేయడానికి ఆధారాలు కావాలా? ఒక్కటి గుర్తుపెట్టుకో నాయుడు, మంచితనం మంచివాళ్లతో బాగానే ఉంటుంది, కానీ ఇలాంటి మూర్ఖులతో అది పనికిరాదు. దండించే శక్తి నువ్వైతేనే ఆ దాష్టికాసురులు భయపడతారు. తాట తీసే త్రిశూలం నువ్వైతేనే ఆ సన్నాసి బతుకులు తెల్లారతాయి. అంతేకాని కత్తులు పట్టుకుని వాళ్ళు, చేతులు కట్టుకుని నువ్వు ఉన్నంత మాత్రాన రాష్ట్రానికి మంచి జరగదు. నువ్వు ఎదురెళ్ళకపోతే చాలా కష్టం. ఆలోచించు నాయుడు. విషవృక్షాలను కూకటివేళ్లతో తొలగించు నాయుడు. వాడిపై అక్రమ కేసులు పెట్టనక్కర్లేదు. జస్ట్ వాడి పాపాల చిట్టా విప్పితే చాలు. వాడి కేల్కతం, దుకాణం బంద్. ఆలోచించు నాయుడు.